గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. సోనూ సూద్ 1973 జూలై 30న పంజాబ్లోని మోగాలో జన్మించారు. 1999లో సూద్ తన మొదటి తమిళ భాషా చిత్రం కల్లై జగర్లో నటించారు. ఆ తర్వాత తమిళంలోనే నెంజినీలలో కూడా నటించారు. ఆ తర్వాత తెలుగులో హ్యాండ్స్ అప్లో విలన్గా కనిపించారు. 2001లో అతను మజ్నులో నటించాడు. తర్వాత 2002లో భగత్ సింగ్గా షహీద్ ఏ అజామ్తో హిందీ చిత్రాలలో నటించడం ప్రారంభించాడు. సూద్ 2004లో మణిరత్నం యువ చిత్రంలో, 2005లో ఆషిక్ బనాయా అప్నేలో అభిషేక్ బచ్చన్ సోదరుడిగా నటించాడు. ఇవి తనకి పేరు తెచ్చాయి. టాలీవుడ్లో తెలుగులో 2005లో విడుదలైన సూపర్తో మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో నాగార్జున హైటెక్ దొంగ నటించగా అతనికి సహనటుడిగా ఈక్వల్ పాత్రలో నటించాడు. తన తదుపరి చిత్రం అతడు 2006లో అశోక్లో విలన్ పాత్ర పోషించాడు. ఇది యావరేజ్ గ్రాస్ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో అతను పాపులర్ అయ్యాడు. అతను తెలుగు బ్లాక్ బస్టర్ అరుంధతిలో పశుపతి పాత్ర పోషించాడు. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అతను తర్వాత అశోక్ గవారికర్ దర్శకత్వం వహించిన భారతీయ పురాణ చిత్రం జోధా అక్బర్లో రాజ్ కుమార్ సుజామల్ పాత్రను పోషించాడు. 2009లో రవితేజతో పాటు ఆంజనేయులు చిత్రంలో గ్యాంగ్స్టర్ బడా పాత్రను పోషించాడు. 2009 చివరి భాగంలో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్లో విలన్గా చేశాడు. 2010లో సల్మాన్ ఖాన్తో కలిసి అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో దబాంగ్లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు. కన్నడలో 2011లో సుదీప్ హీరోగా నటించిన విష్ణువర్ధనతో అరంగేట్రం చేశాడు. దబాంగ్లో నటనకు గాను అతనికి అప్సరా అవార్డు, ఐఫా అవార్డు దక్కించుకున్నాడు. జూలై 2016లో అతడు శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించాడు. దీనికి తన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు పెట్టారు. అతడు 1996లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సోనాలి అనే తెలుగు మహిళను వివాహం చేసుకున్నారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ స్థాపించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి యూపీఎస్సీ పరీక్షల్లో ఉచిత కోచింగ్ అందించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ద్వారా సూద్ను ఢిల్లీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా, దేశ్కే మెంటర్గా ప్రకటించారు. మే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ఒంటరిగా ఉన్న వేలాది మంది భారతీయ వలస కార్మికులను బస్సులు, ప్రత్యేక రైళ్లు మరియు చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేయడం ద్వారా సూద్ వారి ఇళ్లకు చేరుకోవడానికి సహాయం చేశాడు. జూలై 2020లో అతను కిర్జికిస్తాన్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇంటికి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేశాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు దాతృత్వానికి సినిమాల్లో విలన్గా చేసినా సరే నిజ జీవితంలో హీరోగా భారతదేశం అంతా ప్రశంసించబడ్డాడు. జూలై 2020న ఒక రైతు కూతుళ్లు పొలాన్ని దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సూద్ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ట్రాక్టర్ని పంపించాడు. లాక్డౌన్ సమయంలో మాస్కోలో చిక్కుకుపోయిన 101 మంది వైద్య విద్యార్థులను, ప్రధానంగా తమిళనాడుకు చెందిన వారు సహాయం కోసం అతని బృందాన్ని సంప్రదించిన తర్వాత అతను ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానంలో చెన్నైకి సురక్షితంగా చేరుకోవడానికి అతను సహాయం చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా గల్ఫ్ వలస కార్మికుల కోసం సరైన ఉద్యోగాలు కనుక్కోవడానికై ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ మరియు యాప్ను ప్రారంభించాడు. 2020లో ఐ యామ్ నో మెస్సయ్య స్వీయ చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాడు. నటుడిగా మారడానికి తన ప్రయాణాన్ని మరియు కరోనా సమయంలో తన సామాజిక పనిని ఆ పుస్తకం ద్వారా వివరించాడు. 2020లో సూద్ భారతదేశంలో కోవిడ్-19 రోగులకు చాలా అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లు మరియు సిలిండర్లను అందించాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అతని మానవతా దృక్పథంతో చేసిన పనులను గుర్తించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ద్వారా సూద్ని SDG స్పెషల్ హ్యుమానిటీ యాక్షన్ అవార్డుకి ఎంపిక చేశారు. సూద్ మొత్తంగా తెలుగులో 20కి పైగా, హిందీలో 25కి పైగా, తమిళంలో 10కి పైగా చిత్రాల్లో నటించారు. త్వరలో రాబోయే ఫతే చిత్రానికి దర్శకత్వ బాధ్యత కూడా సోనూ సూద్ వహిస్తున్నారు. ఫోన్ ఎత్తితే పోతాను.
ఫోన్ కట్ చేసేటేంటి? ఆ దామోగడికి దొరికాయంటే ఆడికి పంచల ఫంక్షనే. కూర్చో. ఏంటి ఇంత దూరం రమ్మన్నావు? ఏం లేదు, నాకు తెల్లవారుజామున కలొచ్చింది, అది నీతో షేర్ చేసుకుందామని. అవునా? ఆ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయా? ఏంటో చెప్పు. అనగనగా ఒక అడవి, అందులో కింగ్ లాంటి ఒక సింహం, దానికి ఓ పీకాకు లాంటి ప్రియురాలు, సపోర్టుగా తమ్ముడు పులి, వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఏనుగు, ఎలుగుబంటి. ఈ పవర్ఫుల్ యానిమల్స్ అన్ని కలిసి ఓ ఫ్రెండ్ గా ఏర్పడి హంటింగ్ స్టార్ట్ చేశాయా? పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. గైడెన్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి గుంట నక్క దిగింది. ఎంగిలికూడు తినే ఆ బ్రోకర్ నక్క ఏకంగా ప్రాజెక్ట్ ని తినేయాలని చూసింది. ఇన్నోసెంట్ ఎలిఫెంట్ మీద అలిగేషన్ వేసింది. బుద్ధి లేని సింహం, బుర్ర తక్కువ సింహం గుంట నక్కని గుడ్డిగా నమ్మేసి ఏనుగుని చంపేసింది. నక్క అక్కడితో ఆగలేదు. మ్యాటర్ లేని ఎలుకబంటి కన్ను మేడం నెమలి మీద పడిందని కట్టుకథలు చెప్పి కిర్రెక్కిచ్చింది. కళ్ళు మూసుకుపోయిన సింహం, ఒళ్ళు మర్చిపోయిన సింహం .5 టెడ్డీ బేర్ ని పాయిజన్ పెట్టి చంపేసి ఇంకా నక్క సాటిస్ఫై అవ్వాలా? చివరికి తమ్ముడు పులి మీద తప్పుడు నిందలేసింది. ఎర్రి పప్ప లాంటి సింహం, ఎనకేం జరుగుతుందో తెలియని సింహం తమ్ముడిని కూడా తినేసింది. మోసపోయినందుకు ఇలా కుట్టుకుంటున్నాడు. మోసం చేసి నన్నేం చేస్తాడు? ఇప్పుడు క్వశ్చన్ అవ్వ, ఈ కల్లో సింహం ఎవరు? నువ్వు. గుడ్. ఏనుగు? మినిస్టర్ నాగరాజు. వెరీ గుడ్. మరి ఎలుగుబంటి? ఎస్పీ మల్లి. ఎక్సలెంట్. పీకాక్? సుకన్య. పులి? దుర్గా. అమేజింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నక్కెవరు? నక్కదే ఉందన్న, ఎర్రి నక్క. వెనకాల డైనాసర్ ఉంది. అసలు డైనాసర్లే లేవు, అది స్పిల్బర్గ్ క్రియేషన్. ఇది ఈ గుంట నక్క మ్యానిపులేషన్. ముట్టుకోవద్దు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. ఇంకా ఎందుకు బతికున్నానా అని కుమిలిపోవాలి. వీడే నన్ను చంపు అని మనల్ని బతిమాలాలి. అక్కడి నుంచి పంచుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలే తీయించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సోను సూద్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.